హైదరాబాద్లో కానిస్టేబుల్స్ రీల్స్ పిచ్చి పరాకాష్ఠకు చేరింది. కానిస్టేబుల్ చరణ్ యాదవ్ ఏకంగా సెక్రటేరియట్ ముందు తిరుగుతూ రీల్స్ చేశాడు. తనకు మెసేజ్ కాల్ చేస్తే సీఎం రేవంత్ను కల్పిస్తానంటూ ప్రగల్భాలు పలికాడు. గతంలోనూ ఐపీఎల్ టికెట్స్ ఇప్పిస్తానని రీల్స్ చేశాడు చరణ్ యాదవ్. డిపార్ట్మెంట్ డ్రెస్లో ఉండి రీల్స్ చేస్తున్న కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలంటున్నారు నెటిజన్లు. కావాలంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పినా కదా, చేయండి. ఖచ్చితంగా 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన సన్ రైజ్ ఈరోజు చెన్నై ఇంటికి పంపించాలి. పక్కా ఈరోజు గెలిచింది సన్ రైజ్ అని పక్కా కోరుకుంటున్నా. ఈరోజు సన్ రైజ్ ఎవరైనా టికెట్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి. ఖచ్చితంగా 2 టికెట్లు ఇస్తా. ఇంతకుముందు 3 ఇస్తా అని చెప్పిన, వీళ్ళలో 1 ఇచ్చేసిన. ఆల్రెడీ 2 ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి, ఆడ నేను స్టేడియంలో ఉన్నా డ్యూటీ. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ఆడపిల్లలైనా సరే, నా చెల్లెలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రండి, టికెట్ ఇస్తా. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే నా ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే, ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి. ఖచ్చితంగా కల్పిస్తాను. హాయ్, అందరికి నమస్తే. నేను రేవంత్ రెడ్డి